ముఖ్యంగా నిన్న మొన్న జరిగినటువంటి కౌన్సిలర్ ఎలక్షన్లలో బీసీలు ఎక్కడున్నా జనరల్ స్థానాల్లో బీసీలు చాలా వరకు బీసీలు గెలవడం జరిగింది. అయితే బీసీల ఓట్లు బీసీలకు వేసుకొని కష్టపడి పార్టీలకు సేవలు అందించి బీసీలు గెలిచే చైర్మన్ పదవికి మాత్రం బీసీలు అనర్హులుగా మారిపోతున్నారు. ఎందుకంటే ఇప్పుడు మొన్నటికి మొన్న మనం ఇబ్రాహీంపట్నం నియోజకవర్గంలో చూసుకుంటే టీఆర్ఎస్ నుంచి నిలబడి గెలిచినటువంటి వ్యక్తి అన్న ఆకుల యాదగిరి అన్న గతంలో వాళ్ళ కుటుంబంలో 2 సార్లు సర్పంచ్గా చేసిర్రు. అలాగే వాళ్ళు యాదగిరి అంతకుముందు 2 సార్లు ఎంపీటీసీగా, ఇది 3వసారి కౌన్సిలర్గా, 1 సారి వైస్ చైర్మన్గా చేయడం జరిగింది. ఎన్నో సంవత్సరాలుగా పార్టీకి ఎంతో నిబద్ధతతోటి పనిచేస్తూ ఎమ్మెల్యేగా గెలిపించేందుకు ఎంతో కృషి చేసి ఆయన కౌన్సిలర్గా గెలిస్తే సీనియర్ అయినటువంటి ఆయనని చైర్మన్ పదవి ఇవ్వకుండా, అసలు చైర్మన్ పదవికి ఎన్నికకే రాకుండా ఆయనని కిడ్నాప్ చేసి మాకు ఎందుకు చైర్మన్ పదవి ఇయ్యరు అని చెప్పి అడిగితే మాజీ ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్ రెడ్డి గారు అంటారు, మీరు చైర్మన్ పదవికి అనర్హులు, మీ తన పైసలు ఉన్నాయి, 15 కోట్లు తీసుకొస్తారా, మరి మీకు చైర్మన్ పదవి ఇస్తాం, మరి మీ ముఖాలకి చైర్మన్ పదవి కావాలని వాళ్ళ కుటుంబ సభ్యులతో సహా అవమానించడం, భయభ్రాంతులకు గురి చేయడం లాంటిది జరిగింది. మేము ఒకటే సూటి అడుగుతున్నాం మంచిరెడ్డి కిషన్ రెడ్డి గారిని, ఆయనను ఇంట్లో ఫ్యామిలీ అందరూ మహిళలతో సహా ఫ్యామిలీ వెళ్తే అవమానించడం జరిగింది. ఆయన వయసులో పెద్దోడు అయిపోయిండు, వాళ్ళ కొడుకుని లీడర్ని చేస్తాం అని చెప్పి అవమానించడం జరిగింది. మరి మంచిరెడ్డి కిషన్ రెడ్డికి ఏమన్నా 16 ఏళ్ళు ఉన్నాయా, లేకపోతే ఆయన ఏమైనా పరుసుపోరడా? ఆయన 72 ఏళ్ళ యువకుడా, కేసీఆర్ 72 ఏళ్ళ యువకుడా. మరి కేసీఆర్ని పార్టీ అధ్యక్షుడు పక్కన పెడదామా, మరి ఈయన మాజీ ఎమ్మెల్యేగా ఇబ్రాహీంపట్నం నుంచి పక్కన పెడదామా? పైసలు కావాలని చెప్పేసారని డిమాండ్ చేస్తూ చైర్మన్ పదవిని అమ్ముకోవడానికి ప్రయత్నించారు. మరి మీలాగా దొంగల ముఠాతోని జాయిన్ అయ్యి దాచుకోవడం మాకు తెలియదా? బీసీలకి మీరు ఉంటున్నటువంటి ఇల్లుతో సహా దోపిడీ చేసి తిరుమల హిల్స్లా గరీబోల గుడిసెలు ఉంటే అవి గుంజుకొని ఇల్లు కట్టుకున్నటువంటి చరిత్ర మీది.